హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి పాలు, కోడిగుడ్లు, బెల్లం, యాలకులు, మిరియాల పౌడరు, వెనిలా ఎసెన్స్. వీటిని ఇప్పుడు 4 కోడిగుడ్లు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నాలుగు కోడిగుడ్లకి 1/2 లీటర్ పాలు అండి. 1/2 కేజీ బెల్లం వేస్తాను, కొద్దిగా మిరియాల పొడి, 2 యాలకులు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేస్తాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం కదండి, ఈ పాలు దీంట్లో పోయాలి. ఈ మిగిలిన పాలు కూడా దీంట్లో పోసేయాలి. మనం ఇప్పుడు చలికాలంలోనే మామూలుగా జున్ను తినాలనుకుంటే చలికాలంలోనే దొరుకుతాయి, వీడెప్పుడు దొరకవు. మనకి ఎప్పుడైనా ఇట్లా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు. చూడండి కలర్ ఎలా వచ్చినాయో, అసలు జున్ను పాలు ఉన్నట్టే ఉన్నాయి. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, యాలకులు దంచానండి కూడా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. అంటే కోడిగుడ్డు వేసుకున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా కొద్దిగా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇడ్లీ వేసుకునే పాత్ర ఉంటుంది కదండి, దీంట్లో కొద్దిగా అడుగు నీళ్లు పోసి కొద్దిగా ఇట్లా ప్లేట్ ఇట్లా బౌర్లు ఇచ్చాలి. బౌర్లు ఇచ్చి గిన్నెని ఇట్లా పెట్టుకోవాలి. దీని మీద ఇట్లా ప్లేట్ పెట్టుకొని మీడియంలో అట్లా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఉడికిందండి. చూడండి పీసెస్ బాగా అట్లా వస్తున్నాయి, గట్టిగా బాగా వచ్చింది జున్ను. చూడండి ఎలా జున్ను పీసెస్ బాగా వచ్చినాయి, బాగా టేస్ట్ గా కూడా ఉందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మరో వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.